హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేఖా హోమ్ థింగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు లంచ్ బాక్స్లోకి ఎంతో ఈజీగా చేసుకునే గోబీ ఫ్రైడ్ రైస్ అండి. ఇది మనకి ఈజీగా బండ్ల మీద చేసుకున్న టేస్టే వస్తుంది. కొంచెం సోయా సాస్ కనుక యాడ్ చేసి చేసుకుంటే. ఈ వీడియోని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. ఇదిగోండి, ముద్దకి ఒక ముక్క తగిలితే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. కాలీఫ్లవర్ని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద తీసుకోవాలి. మనకి గోబీ ఫ్రైడ్ రైస్కి ఇలా చిన్న ముక్కలు అయితేనే బాగుంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ అనేది హీట్ చేసుకుందాం. ఈ కాలీఫ్లవర్ అనేది స్మెల్ అనేది ఉంటుంది కదండి. ఇలా వేడి నీళ్ళలో ఒక 2 నిమిషాలు బాయిల్ చేసామంటే స్మెల్ లేకుండా పువ్వు కూడా కొంచెం మెత్తపడుతుంది మనకి. వాటర్ అనేది ఇలా రోల్ బాయిల్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మనం కట్ చేసుకుని కాలీఫ్లవర్ అన్నీ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, కాలీఫ్లవర్ అంతా కూడా ఒక 2 మినిట్స్ అనేది బాయిల్ అయితే మనకి పచ్చిదనం అనేది పోతుంది. ఇదిగోండి, ఇలా ఉడికించిన ముక్కలు అయితే తీసుకున్నాం కదా. దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ కారం, 1 కప్పు శనగపిండి, అలాగే 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి మనం శనగపిండిలో హాఫ్ క్వాంటిటీ వేసుకున్నా సరిపోతుంది. క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండ్లన్నీ కూడా కాలీఫ్లవర్కి కొద్దిగా పట్టేలా కలుపుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ముక్క అంతటికి పిండి కొట్టేలాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ అనేది పోసేయకూడదు. ఇలా పిండికి ముక్కకి సెట్ అయితే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ ముక్కలన్నింటినీ ఇలా సపరేట్గా వేసేసుకుంటే చక్కగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ముక్కల్ని 2 సైడ్కి టర్న్ చేసుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్లో మంచి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం గోబీ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. మళ్ళీ ఒక బాండీ పెట్టుకుని ఒక 3 లేదా 3-4 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేసాక సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం 2 టీ స్పూన్ల వరకు సోయా సాస్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వేయించుకున్న గోబీ ముక్కలు కూడా వేసుకుని సోయా సాస్ అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకుని అన్నంలోనే కలుపుకోవాలండి. ఈ అన్నం మొత్తం కూడా ముక్కలు కలిపేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నామంటే మన గోబీ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన రేఖా హోమ్ థింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.